హాయ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద సమ్ 50% దాకా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆ లెసన్లో మనం ప్రియాంబుల్ గురించి చెప్పుకున్నాము. ఆ ప్రియాంబుల్లోని సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ వీటి గురించి మరిన్ని విషయాలకి మీరు ఒకసారి పార్ట్ 1 వీడియో చూడండి. ఈ పార్ట్ 1 వీడియోలో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ parliamentary form of government. In India, the cabinet is headed by the prime minister. Okay. In the presidential form of government, you can take an example as America. In America, cabinet is headed by the president. Previously, I explained one definition, that is republic. What I told about republic, the head of the state is an elected person. President is the head of the country ఇండియాలోని, కానీ పరిపాలన ఆ క్యాబినెట్ ఈస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. బట్ అమెరికాలోని క్యాబినెట్ ఈస్ హెడెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో అక్కడ మన ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరమ్మా చెప్పుకున్నాం? ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్, కానీ పరిపాలించేది ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. బట్ అమెరికాలోని ప్రెసిడెంటే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, ఇన్ అవర్ పార్లమెంట్. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ డెఫినేషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. Here also the president plays an important role. Okay, so now I will explain the difference between the Lok Sabha and the Rajya Sabha. To become a Lok Sabha member, a person need an age of 25 years. For the Rajya Sabha 30 years. ఇది అప్పర్ హౌస్ అంటాము, వాళ్ళకి కొద్దిగా ఏజ్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే, లోక్సభని లోవర్ హౌస్ అంటాము, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాం. దిగువ సభ, ఎగువ సభ. అండ్ ఫర్ దిస్ టైమ్ పీరియడ్ ఈజ్ 5. లోక్సభ 5 years విల్ బి దేర్ అండ్ రాజ్యసభ ఈజ్ 6 years. ఇది 5 years 6 years ఉండడం వల్ల రాజ్యసభ 6 years ఏమంటామంటే ఇట్ ఇస్ ఏ పర్మనెంట్ హౌస్ అంటాం. 6 years ఉండడం వల్ల ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ హౌస్ అంటాము. దానికి సమ్ అదర్ పాయింట్స్ విల్ బి దేర్ దట్ ఐ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ లెసన్. ఇన్ దట్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్. అండ్ హౌ మెనీ మెంబర్స్ విల్ బి దేర్ ఇన్ ద లోక్ సభ మీన్స్ 543 plus 2. అండ్ ఇన్ రాజ్యసభ 242 plus 8. లోక్ సభ మెంబర్స్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఎలెక్టెడ్ indirectly. And Lok Sabha has financial powers, and in Rajya Sabha there is no financial powers. Here you are seeing a parliament, and a new proposed parliament and present parliament also you can see here. The building architect was Sir Edwin Lutyens and Sir Herbert Baker. When they constructed means before independence, from 1921 and 1927. It was opened in January 1927. Here our country is divided into the 3 lists. The first list is central list, second one is the state list, and the third one is concurrent list. What comes under the central list? In examination NMMS they are giving these bits compulsory, so you should not confuse these bits. Here currency,
that is controlled by the central government. Railways, okay, telephone, postal department, defense. Again, defense means three parts will be there: air force, navy, and army. These are all comes under the defense. These are all look after by central government. And state list, regarding sales tax, agriculture, irrigation. Irrigation means Telugulo నీటి పారుదల is known as irrigation. And police, health, these are all comes under the state list. ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ అంటే సెంటర్లో చూసుకోవాలి, స్టేటు చూసుకోవాలి, దాన్నే కాంకరెంట్ లిస్ట్ అంటారు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్కి ఇచ్చారు. ఓకే, సో ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దేనికైనా సరే. ఇప్పుడు రీసెంట్గా ఇన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇది వరకు 10 ఉండేవి, ఇప్పుడు 11th ఇంక్లూడ్ చేసింది ఏంటంటే పేరెంట్స్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. ఇక్కడ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది కాంకరెంట్ లిస్ట్లోని. అలాగే ఇండస్ట్రీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీస్ని కానీ, ఎలక్ట్రిసిటీని కానీ, అండ్ ల్యాబ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రైట్ టు వర్క్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద కాంకరెంట్ లిస్ట్. Here you can see textbook related pics. In the first pic you can see the President of the Constituent Assembly. Answer is Dr. Rajendra Prasad. You can see Rajendra Prasad there, Dr. Rajendra Prasad, and he was the first president of our India. And you can see in that picture Dr. B.R. Ambedkar. He is the chairman of the drafting constitution committee. And in the beside you can see other photos in which you can see labor minister Babu Jagjeevan Ram, and you can see deputy prime minister Sardar Vallabhbhai Patel. Look this pic and find out other names. Why? Because in examination they may ask as bits. Wish you happy Republic Day to one and all. Today we are celebrating one of our national festival. So you all know that it is a national festival: Independence Day, Republic Day, Gandhi Jayanti, and these are all national festivals. It is not related to a particular caste or the religion. ఇలాంటి పండుగలు అందరూ జరుపుకోవాలి. And you should know about, so just now one skit was played by our school children. In that they explained each and everything. వాళ్ళు చక్కగా మీకు రిపబ్లిక్ డే అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా చెప్పారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు రన్ ద గవర్నమెంట్. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే మన గవర్నమెంట్ని ఎలా పరిపాలించుకోవాలో మనకు తెలియదు. సో ఇట్ ఈస్ వెరీ నీడ్. సో అందుకే కాన్స్టిట్యూషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్డ్. అండ్ ఫర్ ప్రిపేరింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చక్కగా చెప్పారు కదా, 3 years పట్టిందమ్మా. 3 years ఒక కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి. 2 years 11 months 18 days అంత టైం తీసుకున్నారు. ఫర్ దిస్ ప్రిపరేషన్ 385 members have participated, including ladies. అది కూడా మీకు ఇప్పుడు చెప్పారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఫ్రమ్ 9th class టు మీరు పై చదువులకు వెళ్తున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. సో అవర్ కాన్స్టిట్యూషనల్ డే ఈజ్ యాక్చువల్లీ 26th November 1949. సో మనం నవంబర్లో ఈ కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటున్నాం స్కూల్లోని. బట్ రిపబ్లిక్ డే వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ January 26th. ఓకే, సో ఈ మధ్యలో మనకు 2 months గ్యాప్ ఉంది. సో మనకి ఈ డేట్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉండడం వల్ల
ఆ గ్యాప్ తర్వాత మనం ఈ రోజు నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఇండియా బికమ్ ఏ రిపబ్లిక్ డే. ఇక్కడ రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ మీనింగ్ అదమ్మా. రిపబ్లిక్ డే అంటే గణతంత్రము. గణతంత్రం అంటే ఒక కంట్రీకి కానీ ఒక రాజ్యానికి కానీ ఒక పెద్ద హెడ్ ఆఫ్ ద పీపుల్ ఎలక్ట్ అయితే దాన్ని మనం రిపబ్లిక్ డే అనుకుంటాం అనమాట. సో ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ డే ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్. అంటే ఈ రోజే మనకు ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కానీ ప్రెసిడెంట్ లేరమ్మా. అర్థమవుతుంది కదా మీకు? సో రిపబ్లిక్ డే నాటి నుంచే మనకు ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఒక లా ఏదైనా యాక్సెప్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి సైన్డ్ బై ప్రెసిడెంట్. ఒక ప్రైమ్ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ కానీ చాలా అనుకుంటారు, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేది ఎవరంటే ఫైనల్గా ప్రెసిడెంట్. సో ఇండియా ఇస్ ఎ రిపబ్లికన్ కంట్రీ అన్నారు. అందుకే ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అన్నది మీకు తెలుసు. డెమోక్రసీ అంటే ఈస్ నథింగ్ బట్ ఎలక్షన్స్. డెమో మీన్స్ పీపుల్, క్రేషియా మీన్స్ రూల్. పీపుల్స్ రూల్ అని షార్ట్ కట్ లో చెప్పుకుంటాము. ఇంకా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో దట్ కంట్రీస్ వీ కెన్ కాల్ యాజ్ డెమోక్రటిక్ కంట్రీస్. మనకి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రియాంబుల్ గురించి ఒకసారి 5 పాయింట్స్ చెప్పుకొని ఐ విల్ క్లోజ్ ద మ్యాటర్. సో వాట్ దిస్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ఎ ప్రియాంబుల్ మీన్స్, వన్ ఈస్ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సోవరిన్ అంటే మన తాలూకా రూలింగ్ అంతా మనమే చేసుకోవడం వితౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ పవర్స్. అంటే వేరే కంట్రీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అవ్వదు మన కంట్రీ గురించి. దట్ ఈస్ అ సోవరిన్. తెలుగులోని సార్వభౌమ అధికారం అంటారు. ఓకే, అందులోనే చక్కని మీనింగ్ ఉంది. దట్ ఈస్ సోవరిన్. అండ్ సెక్యులర్, అన్ని మతాలు సమానంగా చూసుకుంటుంది అనమాట ఇండియా. ఎందుకంటే ఇండియా సోషలిజం. ఈ సోషలిజం వల్లే మనలో డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. సోషలిజం ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ. ఈ రిచ్ అండ్ పూర్ ఈక్వాలిటీ అన్నది తగ్గించడం కోసమే ఈ వర్డ్ యూజ్ చేశారు సోషలిజం అన్నది. అకార్డింగ్ టు 42nd అమెండ్మెంట్. అంటే మన కాన్స్టిట్యూషన్లోని మోర్ దెన్ 444 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులోని మనకి మోర్ దెన్ 100 అమెండ్మెంట్స్ ఉన్నాయి. అందులో మనం ఒక అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ ప్రకారంగా మనం ఈ సోషలిజం అనే వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈక్వాలిటీ. ఏ ఈక్వాలిటీ అని చెప్పానమ్మా? బిట్వీన్ రిచ్ అండ్ పూర్. అందరూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా సమానంగా ఉండడాన్నే సోషలిజం అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ రిపబ్లిక్ గురించి ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెడ్ ఆఫ్ ద కంట్రీ, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన కంట్రీని మాత్రమే రిపబ్లికన్ కంట్రీ అంటారు. అదే ఇంగ్లాండ్కి తీసుకోండి. ఇంగ్లాండ్లో ప్రెసిడెంట్ ఉండరు, అమెరికాలో ప్రెసిడెంట్ ఉంటారు. అంటే అమెరికా ఈజ్ ఏ రిపబ్లికన్ కంట్రీ, ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ఏ రిపబ్లికన్ కంట్రీ. ఇంగ్లాండ్లో ప్రెసిడెంట్ లేరమ్మా. బట్ వీ హ్యావ్ టేకెన్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ విచ్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి మన అమెరికా నుంచి తీసుకొని ఫాలో అయ్యాం. మనకు ఒక 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా అమెరికా నుంచి తీసుకొని మనం ఫాలో అవుతున్నాం. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అవి 10 ఉన్నాయి. రీసెంట్లీ 1 more యాడెడ్. అదే చాలా ఇంపార్టెంట్. ఆ 1 more యాడెడ్ అన్నదే దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. గార్డెన్ కానీ పేరెంట్ కానీ వాళ్ళు బాగా పిల్లల్ని చదివించాలన్నదే మనకి ఇప్పుడు 11th ఫండమెంటల్ డ్యూటీ అయింది. మనకి ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంటో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్స్ వల్ల ఏంటంటే మనం For preparation of constitution, how many members I told? 299 members I told, in which some few women are also participated. In that one is Sarojini Naidu, Durgabai Deshmukh. Okay, and already I told about constitution preamble. In the preamble, what points are there that you know or not? Please check your knowledge. Can you write the short answers? Try to write the short answers. Republic, sovereign, socialist, secular, democracy. And another 4 is there: justice, equality, liberty, and fraternity. Again, I will tell you the meaning of fraternity in Telugu. Sodara bhavamu. Okay, I told as that as a pledge. సో ఈ లెసన్కి సంబంధించి తెలుగులోని ఆ ప్రియాంబుల్ని చూద్దామమ్మా.
ప్రియాంబుల్ అంటే ఏం చెప్పానంటే ఇంట్రొడక్షన్ టు అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ తెలుగులో ఏమున్నా చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నామో అవన్నీ ఉన్నాయన్నమాట. సర్వసత్తాక భారతదేశము ఫస్ట్ పాయింట్, సామ్యవాద భారతదేశము, లౌకిక భారతదేశము. లౌకిక అంటే అన్ని మతాలు సమానం అని చెప్పుకున్నాం. ప్రజాస్వామ్య భారతదేశము. ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఏముంటాయమ్మా, ఎలక్షన్స్ జరుగుతాయి, పీపుల్స్ రూల్ ఉంటుంది. అండ్ గణతంత్ర రాజ్యము అంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అని చెప్పుకున్నాం అనమాట. ఇవి కాకుండా ఇంకేమున్నాయమ్మా, న్యాయము. న్యాయాన్ని 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి సాంఘిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము. ఇక్కడ రాజకీయ న్యాయం అంటే ఏంటమ్మా, ఎవరైనా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లోక్సభ మెంబర్ అవ్వాలంటే 25 ఇయర్స్ ఏజ్ ఉండాలని చెప్పుకున్నాము. ఒకవేళ రాజ్యసభ మెంబర్స్ అవ్వాలంటే 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఎవరైనా ఓటు వేయాలనుకుంటే 18 ఇయర్స్ నిండితే చాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్. 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది. దీన్ని మనం ఏం చెప్పుకున్నామా, రాజకీయ న్యాయాన్ని అని చెప్పుకున్నాం. ఇంగ్లీష్లోని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారమ్మా. యూనివర్సల్ అంటే విశ్వం, అడల్ట్ అంటే 18 ఇయర్స్, ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ రైట్ టు ఓట్ అన్నది అవకాశం మనకు ఉంది. నెక్స్ట్ సమానత్వము, దీని గురించి చెప్పుకున్నాం కదమ్మా. ఈక్వాలిటీ, తర్వాత స్వేచ్ఛ, దాన్ని ఏం చెప్పుకున్నాము, లిబర్టీ. మరొకటి ఏం చెప్పుకున్నాం, ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. మరొకసారి చెప్తున్నాం, సౌభ్రాతృత్వం అంటే ఏంటి చెప్పాం, సోదరభావం కలిగి ఉండడం అని చెప్తున్నాం అనమాట. ఇంక ఈ లెసన్లోని సాధారణంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ కంప్లీటెడ్, వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట. వెన్ అవర్ కాన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ అంటే November 26, 1949. దాని తర్వాత 2 months తర్వాత ఏమైందంటే ద కాన్స్టిట్యూషన్ వాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్, దట్ ఈస్ 26th January 1950. కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిన దానికి కాన్స్టిట్యూషన్ అమల్లో రావడానికి మధ్యలో ఎగ్జాక్ట్గా 2 months గ్యాప్ ఉన్నది. అలాగే ఈ కాన్స్టిట్యూషన్కి ఎన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పుకున్నామా, సుమారుగా. ఇంకా మీరు 8th క్లాస్లోని ఆ ఎర్త్ మూమెంట్స్, సీజన్స్ లెసన్ చూడాలి అంటే రవి రామోజీ అని టైప్ చేయండి. అలాగే ద పోలార్ రీజియన్స్ అనే లెసన్, తెలుగులో ధ్రువ ప్రాంతాలు అంటాం కదా, అవి కూడా మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. అలాగే కింద లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోస్ మీకు నచ్చితే ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే, మీకు ఈ వీడియో వల్ల ఉపయోగం ఉంది, మీకు నచ్చింది, మీకు నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ కలిగితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.